నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆకుకూరల్లో తోటకూర తర్వాత ఎక్కువగా వినిపించేది పాలకూర. కొంతమంది దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ దీనివల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయి. దీనిలో దాదాపు 13 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. పాలకూరలో విటమిన్ కే ఎక్కువగా లభిస్తుంది. దీనిని పప్పు దినుసులతో కలిపి తేలికగా వండుకోవచ్చు. అచ్చంగా అలాగే వండుకున్నా బాగుంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, సలాడ్స్, స్మూతీలు వంటి వాటితో కలిపి తీసుకుంటే ఇందులోనే ఐరన్ను శరీరం ఎక్కువగా శోషించుకుంటుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పీచు, సోడియం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఏ, సి, కే విటమిన్లు ఉన్నాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. చూపును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉబ్బసం, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, టైప్ 2 డయాబెటీస్, మైగ్రేన్లను నిరోధిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఊబకాయం రాదు. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. పాలకూర తరచూ తినేవారిలో మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. శరీరం ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది. పాలకూరలో యాంటీ ఏజింటింగ్ గుణాలు ఉన్నందున చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ను సైతం నిరోధిస్తుంది.